పాలమూరు కాంగ్రెస్ పంచాయతీ కూడా ఒక రేంజ్ లో కొనసాగుతోంది. చిన్నారెడ్డి మేఘారెడ్డి గొడవ కూడా గాంధీ భవన్ దాటి ఇందిరా భవన్ కు చేరింది. చిన్నారెడ్డి బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని మేఘారెడ్డి ఆరోపిస్తే మేఘారెడ్డినే బీఆర్ఎస్ ఏజెంట్ అని చిన్నారెడ్డి విమర్శించారు. మరోవైపు చిన్నారెడ్డిపై 20 మంది ప్రజాప్రతినిధులు ఫైర్ అయ్యారు. వనపర్తి కాంగ్రెస్ లో టగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది. నియోజకవర్గ మ్యాచ్ కాస్త స్టేట్ మ్యాచ్ గా మారిపోయింది. మేఘారెడ్డి పార్టీకి గుదిబండగా మారారంటూ గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు చిన్నారెడ్డి వర్గీయులు. పార్టీ వ్యతిరేక పనులు చేస్తోన్న మేఘారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగారు చిన్నారెడ్డి అనుచరులు. మరోవైపు చిన్నారెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. బీఆర్ఎస్ తో అంటకాగుతూ పార్టీకి నష్టం చేస్తున్న చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేఘారెడ్డి. మా మీద కాన్స్టిట్యూన్సీలో మా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి అవన్నీ రిపోర్ట్స్ ఇచ్చి అంతకుముందు ఆయన ఏం చేస్తున్నాడు, బీఆర్ఎస్లతో ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అవన్నీ డీటెయిల్స్గా మా ఏఐసీసీ అధ్యక్షుల వారికి ఇచ్చినాం. నిన్న కాక మొన్న హైదరాబాద్లో మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇచ్చినాం, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షులకు ఇచ్చినాం. అధిష్టానానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు 20 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. నాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని వేసినారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకొని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు, మా అందరి భవిష్యత్తును బలహీనపరుస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆశలను బలహీనపరుస్తున్నారు. కాబట్టి వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరైనా కావచ్చు, కులంతో సంబంధం లేదు, హోదాతోటి సంబంధం లేదు. ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనేటువంటి మాట్లాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా అందరి డిమాండ్. మున్గోడైనకైనా సురేఖకైనా ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు? ఇవి పన్నుతున్న కుట్రలకు కొందరు మాదాన స్వార్థపరులు, గుంతనక్కలు ఇవన్నీ సహకరిస్తే ఇవన్నీ చూసుకుంటా ఉండలేం. మేము దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలం. కాంగ్రెస్ అధిష్టానం ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.